ఇక టాపిక్లోకి వెళ్తే ఉల్లి పేస్ట్ గురించి మీకు అందరికీ తెలిసిందే. శాకాహార మాంసాహార ఆహార పదార్థాల తయారీలో ఉల్లి పేస్ట్ని ఎక్కువ ఉపయోగిస్తారు. చాలామంది ఉల్లిపాయలు కొనుగోలు చేసి పై పొరను కింద వేస్ట్ తొలగించి ఉల్లి పేస్ట్ తయారు చేసుకొని వంటలో వినియోగిస్తుంటారు. కానీ ప్రస్తుతం ఈ బిజీ లైఫ్లో అంత సమయం కేటాయించడం లేదు. రెడీమేడ్ ఆనియన్ పేస్ట్ను కొనుగోలు చేసి ఇంటి వంటలకు ఫంక్షన్ వంటలకు ఈ రెడీమేడ్ ఆనియన్ పేస్ట్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందుకు కారణం ఉల్లి ధరలు ఒక్కోసారి ఆకాశాన్ని అందుతుంటాయి. సామాన్యులకు అందుబాటు ధరలో ఉల్లి ధరలు ఉండవు. మార్కెట్లో ఒక్కోసారి నాణ్యమైన ఉల్లిపాయలు దొరకవు. ఇంకా ఈ ఉల్లిపాయలు తొక్క తీయడం, కట్ చేయడం, కళ్ళు మండి కళ్ళ నుండి నీరు కారడం వంటి ఇబ్బందులు ఉండడం వల్ల ఇప్పుడు అందరూ ఈ రెడీమేడ్ ఆనియన్ పేస్ట్ వైపు ఆసక్తి చూపుతున్నారు. రెడీ టు యూజ్ పేస్ట్ కావడంతో ఎలాంటి శ్రమ లేకుండా నేరుగా వాడుకోవచ్చు. ఈ రెడీమేడ్ ఆనియన్ పేస్ట్ లైఫ్ 18 నెలలు ఉంటుంది. కాబట్టి ఒక్కసారి కొనుగోలు చేస్తే పాడైపోతుందని భయం లేదు, రుచిలో తేడా ఉండదు. ఇప్పుడు ఈ రెడీమేడ్ ఆనియన్ పేస్ట్ తయారీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమిటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ బిజినెస్కు ఆనియన్ పేస్ట్ మేకింగ్ మిషన్ కూడా కావాల్సి ఉంటుంది. ఈ మిషన్ ధర 10,000 రూపాయల నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ మిషన్లు indiamart.com వంటి ఈకామర్స్ వెబ్సైట్లో లభ్యమవుతాయి. ఇంకా రిఫైండ్ ఆయిల్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, మన ఇంట్లో ఉండే కళాయి వంటివి కావాల్సి ఉంటుంది. అలాగే మన బిజినెస్ నేమ్తో ప్యాకింగ్ పౌచ్లు కూడా కావాలి. ఇప్పుడు ఈ రెడీమేడ్ ఆనియన్ పేస్ట్ తయారీ గురించి తెలుసుకుందాం. ఆనియన్ పేస్ట్ తయారీలో 3 రకాలు ఉన్నాయి. 1 ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్, 2 బాయిల్డ్ ఆనియన్ పేస్ట్, 3 ఆనియన్ మసాలా గ్రేవీ పేస్ట్. ముందుగా తాజా ఉల్లిగడ్డలు సేకరించి పైపర్ను కింద వేస్ట్ తొలగించి 10 to 15 mm సైజు ముక్కలుగా కత్తిరించి వంట నూనెలో వేయించాలి. తర్వాత ఆనియన్ పేస్ట్ మేకింగ్ మిషన్ సహాయంతో గ్రైండింగ్ చేసి పేస్ట్గా తయారు చేసి గాలి తగలకుండా సీసాలలో లేదా ప్లాస్టిక్ పౌచుల్లో ప్యాకింగ్ చేసుకోవాలి. ఆనియన్ మసాలా పేస్ట్ తయారీకి అల్లం, వెల్లుల్లి, టమోటాలను కూడా నూనెలో వేయించి పేస్ట్ మాదిరిగా చేసి ఉల్లి పేస్ట్ కలిపి ఇతర స్పైసెస్ మిక్స్ చేసి వేడిగా ఉన్నప్పుడే ప్యాకింగ్ చేసుకోవాలి. 250 గ్రాములు, 500 గ్రాములు, 1 కేజీ, 10 కేజీల ప్యాకెట్ల పరిమాణంలో ఆనియన్ పేస్ట్ ప్యాకింగ్ చేసుకొని మార్కెట్ తరలించుకోవాలి. ఈ రెడీమేడ్ ఆనియన్ పేస్ట్ షెల్ఫ్ లైఫ్ 18 నెలలు ఉంటుంది. ఇంకా ఈ వీడియో కూడా చూడండి. ఈ బిజినెస్కు FSSAI ఫుడ్ లైన్స్ తీసుకోవాలి. మార్కెటింగ్ కొరకు లోకల్లో ఉన్న జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్ వంటి చోట్ల సేల్ చేసుకోవాలి. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రమోషన్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, రెడీమేడ్ ఆనియన్ పేస్ట్ తయారీ బిజినెస్ గురించి వివరాలు. ఈ బిజినెస్ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.